సో ముందుగా రచనారెడ్డి గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో అంటే ముఖ్యంగా ఇదొక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ వాస్తవానికి. సో చాలామందికి అర్థం కాని సబ్జెక్టు. ఈ ఆరోపణలు ఏంటి, ఇది అంటే ఏదైనా స్కామా ఇది, లేకపోతే ఆరోపణలా, లేకపోతే అసలు ఎలా అర్థం చేసుకోవాలనే విషయం కూడా చాలామందికి అర్థం కాదు. సో ఒక బేసిక్ లెవెల్ నుంచి మనం ఒక థాట్ ప్రొవోకింగ్ లెవెల్ వరకు, ఒక డీప్ లెవెల్ వరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ గంటలోపు. సో శాస్త్రి గారు కూడా చాలా విషయాలు చెప్పబోతున్నారు దీనికి సంబంధించి తన అనాలిసిస్ రూపంలో. సో రచనారెడ్డి గారు ముందుగా బేసిక్ లెవెల్లో అసలు ఏమిటి హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసే ఆరోపణలు, ఎవరి మీద చేస్తోంది, ఏమని చేస్తోంది అంటే ఏం చెప్తారు? అయితే అందరికి నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు అందరికి, శాస్త్రి గారికి, మీకు అందరికి నమస్కారం అండి. ఫస్ట్లీ సో శాస్త్రి గారు కొంచెం దాన్ని ఆ కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ని గురించి మాట్లాడితే, నేను జస్ట్ బేసిక్ అసలు లాస్ట్ ఇయర్ ఏమైందో అక్కడ నుంచి ఈ ఇయర్ ఏం జరుగుతుంది ఇప్పుడు అది మాత్రము ఇచ్చేస్తానండి. లాస్ట్ ఇయర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది ఒక అమెరికాలో కూడా, యునైటెడ్ స్టేట్స్ లో కూడా చాలా వైలేషన్స్ చేసి ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ఒక రీసెర్చ్ సంస్థ అని అనరాదు. ఇట్ ఈస్ అ షార్ట్ సెల్లింగ్ ఆర్గనైజేషన్. షార్ట్ సెల్లింగ్ అనేది ఏంటంటే సార్, షార్ట్ సెల్లింగ్ ఈ ఉన్న ఆర్గనైజేషన్స్, ఉన్న కార్పొరేషన్స్ అవిటి స్టాక్ ప్రైజెస్ ని సడన్ గా తక్కువ చేసి, ఆ తక్కువ అయినా అంటే ఆ తక్కువ కాబోతున్నాయని ఒక రీజన్ ని చూపెట్టి, ఆల్రెడీ తక్కువ కాబోతున్నాయని ప్రొక్లెయిమ్ చేసి, అంటే అందరికి తెలిసేటట్టు చేసి, ఎక్కువ నుంచి తక్కువ అయ్యే లోపు ఉన్న టైం స్పాన్ లో వీళ్ళు దాన్ని కొని అమ్మేస్తారన్నమాట. దట్ ఈస్ కాల్డ్ షార్ట్ సెల్లింగ్. షార్ట్ లో అంటే ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మీరు కొని అమ్మేసి మీరు ప్రాఫిట్ చేసుకుంటారు అన్నమాట. సో ఆ ఎక్కువ నుంచి తక్కువైన స్టాక్ అంటే వేరియస్ రీజన్స్ అంటే ఇట్లనే పుకార్లు, వీళ్ళు ఉండలేని పుకార్లు, కొంచెం నిజం కావచ్చు, కొంచెం చాలా అబద్ధం కావచ్చు. ఎట్టకేలకు ఎటువంటి అంటే స్టాక్ మార్కెట్ వర్క్స్ ఆన్ ఎమోషన్స్ అంటారు. అది మన ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాలలో అంతే. స్టాక్ మార్కెట్ వర్క్స్ ఆన్ ఎమోషన్. సో సడన్ గా ఒక స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అరే ఇది ఏమో వార్తలు వస్తున్నాయి, ఇది తక్కువ అయ్యేటట్టున్నది అని వాళ్ళు రియలైజ్ చేసుకునే కళ్ళనే వీళ్ళు కొనేసి అమ్మేస్తారు అన్నమాట. సో దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ షార్ట్ సెల్లింగ్. అండ్ షార్ట్ సెల్లింగ్ అన్ఫార్చునేట్లీ ఏ దేశంలో ఒక గ్రే ఏరియా క్రైమ్ లాగా ఉన్నది. అంటే అది కంప్లీట్లీ క్రిమినల్ కాదు, అది సివిల్ ఆఫెన్స్ కాకుండా ఒక గ్రే ఏరియాలో పెట్టారు. అసలు షార్ట్ సెల్లింగ్ ని క్రైమ్ గా డిక్లేర్ చేయాలి, ఒక డెసిగ్నేటెడ్ క్రైమ్ గా, ఒక షెడ్యూల్డ్ ఒఫెన్స్ గా ఏ దేశంలోనైనా డిక్లేర్ చేయాలి. సో యుఎస్ఏ, సో ఇదే షార్ట్ సెల్లింగ్. అంటే అదానీ స్టాక్ మీద హిండెన్బర్గ్ ప్రాఫిట్ ఐటానికి లాస్ట్ టైం సేమ్ టైం బడ్జెట్ కన్నా ముందు అదానీ స్టాక్స్ అవసరం కన్నా ఎక్కువ ఇన్ఫ్లేట్ చేసి అతను పోర్ట్ఫోలియో ఇంక్రీజ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఈ విదంతులు అంటే ఈ రూమర్స్ ని స్టార్ట్ చేసి క్రియేట్ చేసి, ఈ రూమర్స్ తో ఏమైంది, ఇన్ రిటర్న్ అదానీ స్టాక్స్ పడిపోయినాయి. ఐ థింక్ ఆల్మోస్ట్ $100 billion లాస్ట్ టైం ఆయన వెల్త్ వైప్ అవుట్ కావడం. $100 billion వర్త్ వెల్త్ వైప్ అవుట్ అయింది. ప్లస్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కిందికి మీదికి అయినాయి. సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కిందికి మీదికి కావడంలో ఏమైంది, ఈ ఇన్ఫర్మేషన్ వినగానే ప్రజలు భయంతోని, అంటే అగైన్ ఎమోషనల్ రెస్పాన్స్, ప్రజలు భయంతోని అమ్మేయడం స్టార్ట్ చేసి, అంటే ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి ఒక మంచి ప్రాఫిట్ అంటే ఒక మంచి నంబర్ కి వచ్చినప్పుడు అమ్మేసుకుందాం అనే వాళ్ళు సడన్ గా ఎలా ఉందో అలా అమ్మేసుకుందాం అని చెప్పేసి దే అన్లోడింగ్ ఆఫ్ దే స్టాక్స్ అంటారు. హ్యూజ్ నంబర్స్ లో అన్లోడ్ చేసిండు. దాంతో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక 2-3 months కిందికి మీదికి అయింది, ఎస్పెషల్లీ అదానీ స్టాక్ కి సంబంధించి. సో ఈ హిండెన్బర్గ్ అప్పుడు ఈ షార్ట్ సెల్లింగ్ చేయడానికి అతను మస్తు ప్రాఫిట్ వచ్చింది అతను. కానీ హిండెన్బర్గ్ ఈ షార్ట్ సెల్లింగ్ చేయడానికి, అసలు హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ చేసిండు ఒకటి, హిండెన్బర్గ్ ఈ షార్ట్ సెల్లింగ్ చేయడానికి కొన్ని కృత్రిమ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసిండు. రెండు,
ఇవి మొత్తము సుప్రీం కోర్టు సెబీ ఇన్వెస్టిగేషన్ కాకుండా సెబీ కిందనే ఎంతో మంది ఎక్స్పర్ట్స్ డైరెక్ట్ ఫోరెన్సిక్ ఇంటెలిజెన్స్ అంటే ఈ మన స్టాక్స్ డిబెంచర్స్ ఇవన్నిటి మీద ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ జరిగి సుప్రీం కోర్ట్ ఫైనలీ అదాని ఎటువంటి ఇన్ఫ్లేషన్ ఆఫ్ స్టాక్స్ చెయ్యలేదు, ఎలాగుందో అతని పోర్ట్ఫోలియో ఎలాగుందో అలాగే ఉంది, దెర్ ఇస్ నథింగ్ దిస్ థింగ్ అని చెప్పేసి అందుకని హిండెన్బర్గ్ కి షో కాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మన దేశంలో ఉన్న వాళ్ళు ఏంది, మీరైనా నేనైనా ఎవరైనా ఒక షో కాజ్ నోటీస్ రాగానే మనం దానికి జవాబు ఇవ్వాలి, ఆన్సర్ చేయాలి. ఇక్కడ హిండెన్బర్గ్ ఇక్కడ లేడు, యునైటెడ్ స్టేట్స్ లోనే బాక్కొని ఉన్నాడు. సో నాకేంది, నేను ఎందుకు దీనికి ఆన్సర్ చేస్తా రిప్లై చేస్తా అని మళ్ళీ అంటే జార్జ్ సోరోస్ ఫండెడ్ అని అంటున్నారు. జార్జ్ సోరోస్ ఫండెడ్ ఏమో, ఎందుకంటే ఆ ముసలోడు ఎన్నెళ్ళైనా కానీ రెజీమ్స్ ని మార్చడానికి ఎటువంటి ట్రయల్ అండ్ ఎర్రర్ చేయకుండా వెనకాడాడు. అండ్ ఇప్పుడు దరిద్రానికి పెద్ద దరిద్రం ఏంటంటే అతని కొడుకు వచ్చిండు. అతని కొడుకే ఇప్పుడు డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో పెద్ద ఫండర్ అన్నమాట. అంటే డైరెక్ట్ అవుట్ రైట్ గా అదేంది ఎలక్షనరింగ్ అంటే డోనర్స్ లాగా మేజర్ డోనర్ లాగా లేకుండా he is one of the biggest funders of the democratic nominee of the presidential elections in the United States. His son Andy something Andrew Soros ఏమో ఉన్నది. So George Soros funded Hindenburg అంటే Hindenburg might be funded by George Soros. దాని మీద భారత ప్రభుత్వం ఇంకా రీసెర్చ్ చేయాలి అండ్ మన ఇన్వెస్టిగేషన్ అనాలిసిస్ ఇంకా ఇది చేయాలి. అయితే ఈసారి మళ్ళోసారి అంటే ఇప్పుడు దరిద్రానికి అన్ని దిక్కుల దరిద్రమే వస్తే ఎట్లయితుంది అంటే హిండెన్బర్గ్ కి జార్జ్ సోరోస్ రాడు కాదు, హిండెన్బర్గ్ కి ఇక్కడ మన దేశంలోనే దేశద్రోహులు తయారయ్యారు. ఈ దేశద్రోహులు పార్లమెంట్ లో కూడా ఉన్నారు అన్ఫార్చునేట్లీ. అంటే మన డెమోక్రసీ ఎంత అందంగా ఉందంటే మనము అందరికీ ఛాన్స్ ఇస్తాము, పార్లమెంట్ లో కూడా ఉన్నారు. ఓకే, దాని గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, నెక్స్ట్ రౌండ్ లో మీరన్న ఖచ్చితంగా ఆ పేర్లు కూడా మనం ఒక్కసారి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.